నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం. పంచభూతాలలో నువ్వు మట్టిని సృష్టించలేదు. సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు. అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు. ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు. ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు. నీటిలోంచి శక్తిగా వచ్చింది అది, హైడ్రో పవర్. ఇవన్నీ ఈశ్వరుడివి. కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో, నేను ఇస్తున్నాను నీకన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి, ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అనాలి. అని నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా పడుకో. పొంగిపోతాడు ఈశ్వరుడు. మనస్సులో ఒక్క మాట అనుకుంటుండు, అవునండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి, అవును అంతా ఈశ్వరానుగ్రహం అండి, ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను అనగలగాలి. అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు.